హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పెరుగు మీద మీగడతో వెన్నపూసని అతి తక్కువ టైంలో ఎలా తీయాలి అనేది తెలుసుకుందాము. అది కూడా కవ్వం లేకుండా. ఇక్కడ చూపిస్తున్న మీగడ నేను 15 రోజుల నుంచి తీసి పెట్టానండి. ఈ బౌల్లో మనకి కలపటానికి వీలుండదు కనుక ఇంకొక పెద్ద గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను. ఫ్రిడ్జ్లోంచి తీయగానే మనం మజ్జిగ చేసినట్లయితే కనుక 5 మినిట్స్లోనే మనకి వెన్నపూస అనేది వచ్చేస్తుంది. ఇలాంటి బీటర్తో మనం జాగ్రత్తగా కలిపినట్లయితే ఒక 5 నిమిషాల్లో మనకి మొత్తం వెన్నపూస అనేది వచ్చేస్తుంది. ఇందులో ఎక్కువగా వాటర్ కూడా వేయకూడదండి. మిగడ తీసిన గిన్నె కడిగి కొద్దిగా వేసుకోవాలి అంతే. 2-3 నిమిషాలు తిప్పేటప్పటికి చూసారు కదా, వెన్నపూస తేలుతోంది. ఇలాగే ఇంకొక నిమిషం పాటు తిప్పినట్లయితే వెన్నపూస అనేది పూర్తిగా మజ్జిగ నుంచి విడిపోతుంది. ఇలా వెన్నపూస అంతా వచ్చేసింది కదా. ఇప్పుడు వెన్నపూసని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. వెన్నపూస పడిపోయింది కదా. ఇప్పుడు మరి బీటర్ని క్లీన్ చేయాలనుకుంటున్నారు కదా. ఈ బీటర్ మనం వెన్నపూస తీసేసుకున్న తర్వాత బీటర్ని ఒకసారి ఖాళీ మజ్జిగలో గట్టిగా తిప్పినట్లయితే ఆ మజ్జిగలోకి వచ్చేస్తుంది ఆ బీటర్కున్న వెన్నపూస. సో అలా క్లీన్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.